ఏసీ న్యూస్ కి స్వాగతం. నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. జిల్లాకు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 months అయింది. ఈ 3.5 monthsలో రకరకాలుగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో ఉన్న సమస్యల్ని కొంత పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు 31st December. సో ఈ లాస్ట్ 3.5 monthsలో ఏమేం చేయగలిగాము, తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం చేయడానికి ఆలోచన ఉంది, దీని మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఛాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేసాము. దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మన అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలామంది అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్ర కానీ, ఆత్మలో కానీ అట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఈ సైంటిస్ట్, ఈ నెపన్లు మా దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ సర్వీసెస్ ఫార్మర్స్ దగ్గర వరకు చేరడం లేదు, కొంత గ్యాప్స్ ఉన్నాయి. సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇప్పుడు జిల్లాలో ఒక కాల్ సెంటర్ పెడుతున్నాము. రాబోయే రోజుల్లో వ్యవసాయం సంబంధించిన, లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన, లేకపోతే ఏమైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా రైతు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఉన్న సమస్యకి నేరుగా వాళ్ళ సైంటిస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. దీంతో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో సపోజ్ రాబోయే రోజుల్లో మామిడిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే, ఏమైనా పెస్ట్ వస్తే వాళ్ళు ఫోటో తీసేసి ఈ వాట్సాప్ నంబర్కి పంపిస్తే ఆ సైంటిస్ట్ దీన్ని చూసుకొని ఏ మందు వాడాలి, ఏం చేయాలి నేరుగా ఫార్మర్స్కి చెప్పగలుగుతారు. సో ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 8 సైంటిస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ జిల్లాకి. మేము ఎలా చేసామంటే, ఫస్ట్ క్రాప్ వారీగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎక్వాకల్చర్ ఆ ప్రకారం దీన్ని డివైడ్ చేసాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ సమస్య, అంటే కొంతమందికి అంటే ఇన్సెక్టిసైడ్స్ సమస్య ఉంటే అది, లేకపోతే ఈల్డ్ సరిగా రావడం లేదు అట్లాంటి సమస్య. సో ఇలా ప్రాబ్లం వారీగా కూడా ఈ 8 మందిని డివైడ్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్, సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ అండ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, ఈ 4 కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా వివరాల గురించి నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కోరుతున్నాను. చెప్పండి మేడం. ఆలోచన కాదు, ఇది మీ మధ్యలో ఉన్న ఒక మీడియా మిత్రుడి నుంచి వచ్చిన సూచన మేరకు ఇది పెట్టడం జరిగింది. అతని పేరు చెప్పను, కానీ అతను ఈరోజు ఈ రూమ్లో ఉన్నారు. సో నా రిక్వెస్ట్ అంటే, వీఆర్ ఓపెన్. మీరు ఐడియాస్ ఇస్తే మేము దీన్ని స్టడీ చేస్తాం. ఈ స్టడీ చేసిన తర్వాత బాగానే ఉంటే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. సో మీడియా మాత్రమే కాకుండా ఈవెన్ ఎనీ నార్మల్ సిటిజన్, మామూలు సిటిజన్ కూడా మీ దగ్గర ఏమైనా మంచి ఐడియా ఉంటే దయచేసి నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది, నాకు వాట్సాప్ చేయండి. మీ మంచి ఐడియా మంచిగా ఉంటే నేను తీసుకొని మీతో మాట్లాడి దీన్ని అమలు చేయడం జరుగుతుంది. మనకి మన కలెక్టర్ గారు వినూత్నంగా ప్రవేశపెట్టిన మన ఛాంపియన్ ఫార్మర్స్ అనే ప్రోగ్రాము మన సీఎం గారి అభినందనతో పాటు మన స్టేట్ మొత్తము ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి గైడ్ లైన్స్ ఇచ్చారు సార్. మన అన్ని స్టేట్స్లో, అన్ని జిల్లాల్లో, స్టేట్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ ఛాంపియన్ ఫార్మర్స్ని మనము ఈ సంవత్సరం మొదలు పెట్టడం స్టార్ట్ అయింది. మన జిల్లాని పైనీర్ డిస్ట్రిక్ట్గా, అంటే మొట్టమొదట మనం స్టార్ట్ చేశాం కాబట్టి మన గైడ్ లైన్స్ అనుసరించి మిగతా జిల్లాల్లో కూడా గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేయడం జరిగింది కమిటీ స్టేట్లో. అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా మనము వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాం సార్. ఈ ప్రోగ్రామ్ గురించి ఛాంపియన్ ఫార్మర్స్ అనేది అంత బాగా రైతులకి
చేరటం జరిగింది. దీంతో మనము సార్ ఆశించిన విధంగా ఒక 2-3 సంవత్సరాల్లో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఫీల్డ్ లెవెల్లో చాలా టెక్నాలజీని మనం ఇవ్వగలమని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రైమరీ సెక్టార్లోని ప్రతి డిపార్ట్మెంటు అగ్రికల్చరు, హార్టికల్చరు, అదేవిధంగా ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ కూడా వాళ్ళు కూడా ఈ ఛాంపియన్ ఫార్మర్స్ అందరము కలుసుకొని ప్రతి గ్రామంలో ఒక మంచి రైతుని ఎన్నుకొని ఆ ప్రైమరీ సెక్టార్కి సంబంధించిన సేవలన్నీ అందించడంతో పాటు సారు అనుకున్న విధంగా ఫార్మర్స్ కాల్ సెంటర్ అనేది కూడా రేపు 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాల్ సెంటర్లో మనకి మన అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషను, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము, అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ పొదలకూరు అండ్ కందుకూరు కేవీకేలో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం కలుపుతా మనము పంట వారీగా అంటే వరికి సంబంధించిన శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా మనకి మినుము, వేరుశెనగ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆ తర్వాత మనకి మిల్లెట్స్కి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరినీ దగ్గర రైతులకు అన్ని విధాలుగా సలహాలు ఇవ్వడానికి అన్ని పాయింట్స్లో అంటే పోషకాహార లోపాలు కానీ, తర్వాత పెస్టిసైడ్స్ కానీ, తర్వాత డిసీజెస్ గురించి కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన కొత్త రకాలు వేసుకున్నట్టయితే ఏ రకం అనేది మనకి ఇప్పుడు రైతులు అందుబాటులో ఉంది. అదేవిధంగా రీసెర్చ్ స్టేషన్ నుంచి కూడా కొత్త వెరైటీస్ కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విత్తనాల గురించి కూడా మనం ఇప్పుడు కిసాన్ కాల్ సెంటర్లో రైతులకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులందరూ కూడా ఈ కిసాన్ కాల్ సెంటర్ అనే మన అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనము దీన్ని భారీ ఎత్తున మన రైతుల్లోకి తీసుకోవడానికి మన ప్రైమరీ సెక్టార్లో ఉన్న అన్ని శాఖలు మేము తోడ్పడతామని తెలియజేస్తున్నాం.